హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో మరో మంచి టేస్టీ రెసిపీ తీసుకొచ్చానండి. ఏంటి అంటే ఇంట్లో అయితే చెప్పాలంటే ఏమీ లేవండి, కానీ ఉన్న వాటితోనే చేశానన్నమాట. ఏంటి అంటే ఒక చిన్న గ్లాసులో పల్లీలు తీసుకొని వేయించి పక్కన పెట్టేశాను. పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించేసాను అన్నమాట. అందులోనే 4 టమాటాలు కట్ చేసి ఇవి కూడా వేసి వేయించి మూత పెట్టాను. నిన్న మా పొలం నుంచి మామిడికాయలు తెచ్చాను. అందులో ఒక మామిడికాయ తీసి దాన్ని చెక్కుకొని కట్ చేసి దానితో పాటు ఒక ఉల్లిపాయ కూడా ముక్కలు చేసి వేగుతున్న మిశ్రమంలో వేసి ఉప్పు వేసి మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గనించాను అనమాట. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని చల్లారే వరకు ఈ లోపల పల్లీలు వేయించినవి ఉన్నాయి కదండి, అవి మిక్సీ జార్లో గ్రైండ్ చేశాను అనమాట. తర్వాత ఈ వేయించిన మిశ్రమాన్ని కూడా వేసి గ్రైండ్ చేసేసాను అనమాట. అంతేనండి, పచ్చడి చేశాను. పచ్చడి అయితే సూపర్గా ఉంది. ఇందులో చివరగా చిన్నగా పోపు పెట్టేసుకున్నాను. ఇది రైస్లోకే కాదు, ఇడ్లీ దోశల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.